సూర్యాపేటలో సువెన్ కంపెనీ ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. 31 రోజుల పనికి 30 రోజుల జీతాన్నే ఇస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరం 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం, మాకు జీతాలు సరిగా లేవు. 2 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు లేవు. దానికి తగ్గట్టు మాకు వారం ఆపులు ఎవరిని కూడా 20 రోజుల కంటే ఎక్కువ రావట్లేదు. ఏ ఒక్కరిని కూడా 12,000 13,000 కంటే ఎక్కువ రావట్లేదు. ఆ 12,000 13,000తో మేము ఏం ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? 10,000 వస్తున్నాయి. జూనియర్లకు అయితే 8,000 10,000 8,000 9,000 వస్తున్నాయి. మాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారం ఆపులు తీసేయాలి. దానికి తగ్గట్టుగా మళ్ళీ మాకు ఓటీలు ఇవ్వాలి, పిహెచ్లు కట్టియాలి. ప్లస్ 31 రోజులు డ్యూటీ చేస్తే ఏదో కొత్త యాక్ట్ ప్రకారం ఇన్ని సంవత్సరాల నుంచి మాకు లేని యాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. మాకు యాక్ట్ 31 రోజులు డ్యూటీ చేస్తే 30 రోజులు కట్టిస్తారు. ఒక రోజు డ్యూటీ ఏంటంటే మీకు ఒక రోజు లేదు. ఆ ఒక్క రోజు వాళ్ళు ఇస్తారు. తీసుకుంటాడు, ఎవరు తీసుకుంటాడు? క్యాప్స్ నోట్ తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే అది మీకు మీ యాక్ట్ ప్రకారం లేదు ఇచ్చేది. మళ్ళీ 30 రోజుల్లో 25 రోజులకి డ్యూటీ కట్టిస్తుండు. 25 రోజుల ప్రకారం మాత్రమే మాకు ఫేస్ మీద చూపిస్తుండు. అట్లా చూపించడం వల్ల ఏంటంటే మా శాలరీ గ్రాస్ ఎక్కువ పెరుగుతుంది. దాన్ని చూసి ఏమంటారు, మీకు ఇచ్చే జీతం కంటే ఎక్కువ వస్తుంది అంటారు. మాకు 30 రోజులు డ్యూటీ కట్టియాలి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారం ఆఫులు తీసేయాలి. మాకు 30 రోజులు డ్యూటీ ఇవ్వాలి. మేము 100 రూపాయలు జీతం కావాలకు ప్రొడక్షన్ లేదు. లోపల లక్షలు ఉన్నాయి ఒకవేళ జీతాలు. ఒక్క ఎంప్లాయీని ఆపితే హెల్పర్లకే ప్రొడక్షన్ లేదు, ఎంప్లాయీస్కి ప్రొడక్షన్ ఉన్నాయి.